నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్టమొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయట పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. మాలో తన అర్ధనగ్న నిరసనతో పెద్ద దుమారమే రేపింది శ్రీరెడ్డి. మా ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కూడా చేసింది. అప్పటి నుంచి మా సభ్యులకు సంబంధించిన విషయాలపై, టాలీవుడ్ కి సంబంధించిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు వెటకారంగా విమర్శలను చేస్తూనే వస్తోంది. తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచేసుకుంది. తెలుగు ఇండస్ట్రీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాలలో నిలుస్తూ వస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏ మాత్రం బెదరదు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలను చేసింది. నిత్యం ఏదో విషయం మీద పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తోంది. 2024 కూటమి ప్రభుత్వం రాకతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ తన నోరు పారేసుకోవటం స్టార్ట్ చేసింది. కానీ టీడీపీ అభిమానులు గాని, జనసేన అభిమానులు గాని పెద్దగా ఆమెను పట్టించుకోవటం లేదు. ఈ మధ్య శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత మీద అసభ్యకరంగా వీడియోలు చేస్తూ పెడుతోంది. కేవలం నేతలనే కాకుండా కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోంది. ఈ విషయాన్ని టీడీపీ నేత రాజు యాదవ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇలా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు అంటూ రాజు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో అసభ్య పదాలను వాడితే కఠినమైన చర్యలు తీసుకోవాలని రాజు పోలీసులను కోరటం జరిగింది.